యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల వెల్ఫేర్ పాఠశాలలో రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నాయకులు సందర్శనకు వచ్చారు. బాలికల పాఠశాలలోకి అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డగించారు. దీంతో పోలీసులకు ఓబీసీ మోర్చా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి తరచూ తనిఖీలు చేసిన గురుకులాల పరిస్థితి ఏం మారలేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు గురుకులాల పరిస్థితి చూసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, చూసిన వారిని గురుకులాల్లోకి అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని గురుకులాలను సందర్శించాలని మేము ఒక రోజు ముందు సమావేశం పెట్టి చెప్పి ఇక్కడికి వస్తే చౌటుప్పల్లో ఈ గురుకులంలో తూప్రాన్పేటలో ఆమె మేడం అంట. కానీ గురుకులాలని చనిపోతే ఒకరి ప్రేమతో చనిపోయారంటారు, ఒకరి తల్లిదండ్రులు ఇష్టం లేక తీసుకుపోయారంటారు, ఒకరి తల్లిదండ్రులు ఇష్టం లేక ఇక్కడ ఉండలేక చనిపోయారంటారు. అంత పిల్లల మీదనే. కానీ మా దగ్గర జరిగిన ఇబ్బంది వల్ల పిల్లలు చనిపోయారని ఏ ఒక్కరు కూడా చెప్తలేరు. అంటే ఇప్పుడు చూసినాక నిజమనిపించింది తూప్రాన్పేటలో. మీరు మాలాంటి వ్యక్తులే వస్తే మీరు గేట్లో తాళమేసి మేము పెట్టింది తిని సాగుండ్రి, మేము ప్రభుత్వ పరంగా వచ్చి దాంట్లో సగం మిగుతాము, ప్రభుత్వం పరంగా ఇచ్చిన లేబర్ను ఉపయోగించుకుంటూ ఈ మరుగుదొడ్లు శుభ్రపరచము, వంట రూమ్ శుభ్రపరచము, క్లాస్ రూమ్లు శుభ్రపరచము, పరిసరాలను శుభ్రపరచము, మేము ఏం పెడుతున్నాం ఏం తింటున్నాం తెలియదు. వాడికి కడుపులు వస్తే ఫోన్ చేసి తల్లిదండ్రులను పిలిపిస్తాము, హాస్పిటల్ ఎత్తేస్తాము, బతికితే మీ పిల్లగాని ప్రవర్తన బాగలేదని టీసీ ఇచ్చి మళ్ళీ పంపిస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు లాస్ట్ టైం 100 మంది చనిపోతే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు, ఆర్డీఓలు ఒక రోజు నిద్ర చేసి అక్కడ స్థానిక పరిస్థితిని తెలుసుకొని మెరుగుపరచాలని. ఇదా మెరుగుపరచడం? నెల రోజులు కాలేదు 7 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఓ కమిటీ అయింది. అసలు పిల్లలని అవసరం మాలాంటి వాళ్ళు వస్తలేరు కదా, మాలాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఇతర పార్టీల వాళ్ళు ఎందుకు వస్తున్నారు? మీ చర్య తీసుకుంటే మేమెందుకు వస్తాము? ఇక్కడ పిల్లల విషయంలో మీరు చర్యలు తీసుకొని పలాని గురుకులాలలో ఈ విధంగా ఆహారం సరిగా లేదు, శుభ్రత లేదు, వీళ్ళని తీసేసినాము, సస్పెండ్ చేసినాము, ట్రాన్స్ఫర్ చేసినాము, ఏ చర్య లేదు. మీకున్న చర్యలంతా ఒకటి, మంత్రులు ఇచ్చినామా, ఎమ్మెల్సీ ఎవరికి ఇవ్వాలి, ఈ పదవులు ఎట్లా పంచుకోవాలి, దీని మీద బిజీ అయిపోయి ప్రభుత్వ పరంగా అధికారులు చేయవలసిన పని వాళ్ళు గడుపుకు వదిలేసిండ్రు. ప్రభుత్వంలో మీరు భాగస్వామ్య అధికారంలో ఉన్న వ్యక్తులు మీరు విహారయాత్రలకు మీ సొంత ప్రయోజనాలకు పాల్గొంటే ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చదువుకోవడానికి వస్తే వాళ్ళు ప్రాణాలు పోతుంటే ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోకపోతే దీనికి అంతం ఎక్కడా?